ఈ వీడియో ద్వారా జొన్నలతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: జొన్నలు 1 కప్పు, మినపగుండ్లు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 4 కప్పులు, సాల్ట్ రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా జొన్నలను, మినపగుండ్లను ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టండి. తరువాత ఇడ్లీ రవ్వను కూడా ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి 30 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న జొన్నలు, మినపగుండ్లు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోండి. ఈ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసి ఇడ్లీ రవ్వలో వాటర్ లేకుండా పిండుకొని వేసుకోండి. తర్వాత రవ్వను పిండిలో బాగా కలపండి. సాల్ట్ కూడా వేసి మరలా బాగా కలపండి. తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకొని అందులో ఒక డ్రాప్ నెయ్యి వేసుకొని ప్లేట్కి రాసుకొని ఇడ్లీ పెట్టుకోండి. ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోండి. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.